మోడీ గ్యారంటీ ఉందా అన్న ప్రశ్నకు సమాధానం బీజేపీ చెప్పాలి. రైట్ సార్. అంటే అమరావతిని ప్రజా రాజధానిగా చేస్తాం, అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది అని హామీ ఇవ్వడంతో పాటు ఈ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఇచ్చిన మరో హామీ సార్, విశాఖ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం, అలాగే హైకోర్టులో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి. సో జగన్మోహన్ రెడ్డి ఇదే కదా సార్ చెప్పింది, 3 రాజధానులు అంటే అదే అర్థం. అదే చిన్న తేడా ఉంది. కర్నూలు హైకోర్టే పెడతామని హైకోర్టే పెడతామన్నారు, హైకోర్టు న్యాయ రాజధాని బెంచ్ అంటున్నారు. అంటే హైకోర్టు కర్నూలులో పెట్టడానికి కూటమి వ్యతిరేకం తేలిపోయింది కదా. ఎందుకంటే హైకోర్టు పెట్టడానికి ఇంతకాలం చెప్పింది ఏంటి, మేము 3 రాజధానులకు వ్యతిరేకం, కావాలంటే హైకోర్టు పెట్టుకోండి, రాయలసీమ శ్రీబాగ్ ఒప్పందం ఉంది, రాయలసీమకు అన్యాయం జరిగింది కనుక మీరు అక్కడ హైకోర్టు పెడతారు, మాకు అభ్యంతరం లేదని ఇప్పటిదాకా చెప్పారు. ఇప్పుడు హైకోర్టు పెడతామంటలేరు, ఇప్పుడు ఓన్లీ బెంచ్ పెడతామంటున్నారు. సో బెంచ్ వరకు మాత్రమే హామీ ఇచ్చారు. అంటే హైకోర్టు కర్నూలులో పెట్టడాన్ని కూటమి అంగీకరించడం లేదు అని. పోగా అమరావతి ఎలాగుంది, విశాఖ ఆర్థిక రాజధాని, వాళ్ళేమో కార్యనిర్వాహక రాజధాని అన్నారు. ఆర్థిక రాజధానిగా ఎవరు డెవలప్ చేసేది ఉండదు. ఆర్థిక రాజధాని అంటూ రాజ్యాంగంలో ఎక్కడ ఉండదు. అప్పుడు బాంబే ఫైనాన్స్ క్యాపిటల్ అంటారు, అంటే అర్థం అదొక వ్యాపార కేంద్రంగా పారిశ్రామిక కేంద్రంగా ఉన్నప్పుడు దాన్ని ఆర్థిక రాజధాని అంటారు. విశాఖపట్నం కొత్తగా ఆర్థిక రాజధాని చేయాల్సింది లేదు, అది ఆల్రెడీ ఆర్థిక రాజధాని. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే హైదరాబాద్ తర్వాత గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అత్యధికంగా ఉన్న జిల్లా విశాఖపట్నం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పేది. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉన్న జిల్లా విశాఖపట్నం. నేను 2-3 ఇయర్స్ కింద చూశాను, గ్రాస్ మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉన్నది గాజువాక మండలం. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైనా మారితే చూడాలి, బట్ స్టిల్ ఇట్ మే బీ ట్రూ ఆల్సో. అందువల్ల విశాఖ ఆల్రెడీ ఆర్థిక రాజధాని, కొత్తగా చేసేది లేదు దాన్ని. అందువల్ల ఎందుకు మరి విశాఖ, కర్నూలు, అమరావతి ఈ 3 జగన్మోహన్ రెడ్డి ఏమో అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ పేర్లు చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఏమో అమరావతిని ప్రజా రాజధాని, విశాఖ ఆర్థిక రాజధాని, కర్నూలులో హైకోర్టు బెంచ్. సో అందువల్ల జగన్ చెప్పిన 3 రాజధానులకు మరో రకంగా భాష్యం చంద్రబాబు చెప్తున్నారు. అంటే ఈ టీడీపీ జనసేన కూటమిలో ఉన్న పెద్ద సెల్ఫ్ గోల్ ఇదే. వాలంటీర్లకు మొదలు వద్దన్నారు, తర్వాత వాలంటీర్లకు మేము 10,000 ఇస్తామన్నారు, ఉచితాలు బటన్ నొక్కుడు తప్ప జగన్ ఏం చేస్తలేడు అన్నారు, మేము అంతకన్నా ఎక్కువ బటన్ నొక్కుతామన్నారు. సో ఇప్పుడు 3 రాజధానులు వద్దన్నారు, మళ్ళీ 3 నగరాల గురించి మాట్లాడుతున్నారు. సో ఇది జగన్కు బలాన్ని పెంచుతున్నది. సో జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన బహిరంగ సభలు అంటున్నాడు, చూడు మీరు నా పథకాలకే కాస్తంత పెంచి చెప్తున్నారు అని. సో నా పథకాలనే కాపీ కొడుతున్నారు, పక్కన తెలంగాణ పథకాలు కాపీ కొడుతున్నారని. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 నగరాలను 3 రకాలుగా అభివృద్ధి చేస్తారు, వీళ్ళు కూడా 3 నగరాలే అంటున్నారు. రాజమండ్రి గురించి మాట్లాడతలేదు, తిరుపతి గురించి మాట్లాడతలేదు. పోనీయండి, విశాఖ రాజమండ్రిని, విశాఖ తిరుపతిని మేము రాజధానులుగా అభివృద్ధి చేస్తాం, ఆర్థిక రాజధానులుగా, కర్నూలులోన్నా తిరుపతిలోనన్నా బెంచ్ పెడతాం అని అంటే ఓకే, కొంత డిఫరెంట్గా ఉంటుంది. సో వారు 3 నగరాల గురించి చెప్పారు, అమరావతి, విశాఖ, కర్నూలు. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీ మరి అనొచ్చో అనరాదో నాకు తెలియదు, మీరే చెప్పారు మేనిఫెస్టో అది. సో వారి మేనిఫెస్టోలోమో ఈ 2 అంశాలు చెప్తున్నారు, మళ్ళీ ఇదే 3 నగరాల గురించి మాట్లాడుతున్నారు. సో అది జగన్కి బలాన్ని పెంచుతుందా లేదు? నేను చెప్పింది వీళ్ళు చెప్పారు కదా, నేను ఒక రకంగా చెప్పాను, వీళ్ళు ఒక రకంగా చెప్పారు, తేడా ఒకటే. సో అందువల్ల కొత్త నావెల్ ఐడియాస్తో రాకపోతే ఇదే పంచాయతీ ఉంటుంది. రైట్ సార్. ఇక మీ భూమికి జగన్ స్పాట్ పెడుతూ ఉన్నారు అంటూ ఒక పత్రిక ఈ వార్తను ప్రచురించింది సార్. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఆరోపిస్తూ ఉన్నారు, అండ్ దాంతోపాటు ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. అంటే భూమి పట్ట నాదా జగందా అనే సందేహం కలుగుతోంది రైతుల్లో. దీని గురించి